పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ముందు పురపోరు, తర్వాతే పల్లెపోరు. స్థానిక పోరుకు కూటమి మాస్టర్ ప్లాన్. కొత్త ఎలక్షన్ కమిషన్ నియామకం తర్వాతే పట్టణ బలాన్ని నిరూపించుకొని గ్రామాలకు, విపక్షాలకు సవాలుగా స్థానిక యుద్ధం. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన 2 ఏళ్ల తర్వాత మళ్లీ ఎన్నికల నగరామోగేందుకు సమయం ఆసన్నమవుతుంది. రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే మేజార్టీ స్థానిక సంస్థల పదవీకాలం ముగిసిపోవడంతో అక్కడ ప్రత్యేక అధికారుల పాలన సాగుతుంది. ఆ నేపథ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా పాలక వర్గాలను ఎన్నుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ పక్క రోడ్డు మ్యాప్ను సిద్ధం చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. పట్టణ ప్రాంతాల నుంచి మొదలుపెట్టి పల్లెల వరకు విజయదుందుబి మోగించాలన్నదే కూటమి సర్కార్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది. రాష్ట్రంలోని స్థానిక సంస్థలన్నీ ప్రస్తుతం ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నాయి. ఏడాది మార్చి నెలలో రాష్ట్రంలోని మేజార్టీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పదవీకాలం పూర్తయింది. అటు ఏప్రిల్ 2వ తేదీలో గ్రామ పంచాయతీల గడువు కూడా ముగిసిపోయింది. ఇక జూన్ నాటికి జిల్లా, మండల పరిషత్ల పదవీకాలం కూడా ముగినుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థలన్నీ అధికారుల చేతుల్లోకి వెళ్లాయి. సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన భారీ విజయాన్ని స్థానిక సంస్థలను పునరావృతం చేయాలని కూటమి భావిస్తుంది. ఇందుకోసం వచ్చే 6 నెలల కాలాన్ని అత్యంత కీలకంగా పరిగణించి ఎన్నికల నిర్వహణకు సమాయత్తమవుతుంది. కూటమి ప్రభుత్వం తన ఎన్నికల ప్రస్థానాన్ని పట్టణ ప్రాంతాల నుంచి ప్రారంభించాలని యోచిస్తుంది. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి పట్టణ ఓటర్లలో మంచి పట్టుంది. గత ఎన్నికల ఫలితాలను విశ్లేషించిన అర్బన్ ఏరియాల్లో కూటమికి భారీ మెజార్టీలు లభించాయి. అందుకే తొలుత 100కు పైగా మున్సిపాలిటీలు, డజన్కు పైగా కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇక్కడ 100% ఫలితాలను సాధించడం ద్వారా వచ్చే ఊపిని గ్రామీణ ప్రాంతాలకు మళ్లించాలని చూస్తుంది. పట్టణంలో విజయం సాధిస్తే అది పరిషత్, పంచాయతీ ఎన్నికలపై సానుకూల ప్రభావం చూపుతుందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని పదవీకాలం ముగియడంతో కొత్త కమిషనర్ నియామకంపై ప్రభుత్వం దృష్టి సారించింది. కొత్త అధికారి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎన్నికల ప్రక్రియను పరుగుపెట్టించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఓటర్ల జాబితా సవరణ, వార్డుల విభజన వంటి సాంకేతిక అంశాలను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల గణన విషయంలో ఎక్కడా లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. సామాజిక సమీకరణాలను శాస్త్రీయంగా లెక్కగట్టిన తర్వాతే ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఆగస్టు నాటికి పురపోరు ప్రక్రియను ఒక కొలికి తీసుకురావాలన్నది ప్రభుత్వ గడువుగా కనిపిస్తుంది. స్థానిక ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే రాష్ట్ర కేబినెట్లో ప్రాథమిక చర్చ జరిగింది. మంత్రుల నుంచి అభిప్రాయాలను సేకరించిన ముఖ్యమంత్రి వారిని క్షేత్రస్థాయిలో వెళ్లాలని ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. ఎన్నికలు వస్తున్నాయి, సిద్ధం కండి అని చంద్రబాబు ఇప్పటికే కేడర్కు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. లోకేష్ కూడా మంత్రులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో నిరంతరం టచ్లో ఉంటూ పార్టీ బలాబలాలను సమీక్షిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల నాటికి 95% స్ట్రైక్ రేటును ఇక్కడ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సార్వత్రిక ఎన్నికల దెబ్బ నుంచి ఇంకా కోలుకోలేని ప్రధాన ప్రతిపక్షం వైసీపీకి ఈ స్థానిక ఎన్నికలు పెద్ద పరీక్షగా మారనున్నాయి. గ్రామాల్లో తమ బలం ఉందని చెప్పుకునే వైసీపీకి కూటమి సర్కార్ ముందు పట్టణాలు, తర్వాత పల్లెలు అనే వ్యూహంతో సవాల్ విసురుతుంది. పట్టణాల్లో కూటమి భారీ విజయం సాధిస్తే గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ క్యాడర్ ఢిలా పడే అవకాశం ఉంది. దీని అనుకూలంగా మార్చుకొని మండల, జిల్లా పరిషత్కు క్లీన్ స్విప్ చేయాలన్నదే కూటమి ఎత్తుగడ. మొత్తానికి ఏపీలో త్వరలోనే స్థానిక రాజకీయాల వేడకలున్నాయి. కూటమి సర్కార్ చేస్తున్న ఈ మాస్టర్ ప్లాన్ ఏ మేరకు ఫలిస్తుందో వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.